మొన్నటిసారి చంద్రబాబు మీద వీళ్ళు చేసిన ఆరోపణ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో ఇట్లాగా నెయ్యి అనేటటువంటిది వీళ్ళు చేస్తే అసలు ఆ నెయ్యిది ఇట్లాంటి కల్తీ నెయ్యి తెచ్చిందే చంద్రబాబు అని వీళ్ళు. రాజకీయాలకు ఎందుకు దేవుణ్ణి వాడుకుంటారు? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రజలకు ఏం ప్రచారం చేయాలి? 20 విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపు 20-30 వేల మంది విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు ఉచితంగా. అద్భుతమైనటువంటి విద్యా అవగాహన ఉంది. ఫుడ్తో సహా పెడతారు, పుస్తకాలతో సహా ఫ్రీ ఆ విద్యా సంస్థలో. ఇది ఎక్కడుంది? మీరు మిషనరీ స్కూళ్ళకి వెళ్తే డబ్బులు కట్టాలి, ఇతర అన్ని విద్యా సంస్థలు డబ్బులు కట్టాలి. వీళ్ళకి ఏ డబ్బులు కట్టక్కర్లా, పైగా మెరిటోరియస్ అవార్డ్స్ ఇస్తుంటారు వీళ్ళకి. అలాగే మీకు డెఫ్ అండ్ డంబ్కి కేంద్రాలు ఉన్నాయి, వికలాంగులకి కేంద్రాలు ఉన్నాయి. హాస్పిటళ్ళు నడుపుతున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. అన్నదానం చేస్తుంది రోజుకి లక్షల మందికి. రోజుకి కనీసం 50,000 నుంచి 1,00,000 మందికి అన్నం పెడుతుంది కదా. అలాగే రూమ్స్ అంత చీఫ్గా ఎక్కడన్నా దొరుకుతాయి అసలు? మీకు అరుణాచలంకి వెళ్ళండి, శ్రీశైలంకి వెళ్ళండి, ఎంత ఉన్నాయి రూమ్ రెంట్లు. ఇక్కడ టీటీడీ రెంట్లు ఎంత తక్కువ ఉంటాయి? ఇన్ని రకాలైన సేవలు అందిస్తోంది. వృద్ధులకి సేవలు అందిస్తోంది, వికలాంగులకి సేవలు అందిస్తోంది, చెవుడు మూగ వాళ్ళకి సేవలు అందిస్తుంది, అందులకి సేవలు అందిస్తుంది. అసలు వీటి గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? నాకు బాగా గుర్తు, నేను అక్కడ పనిచేసిన అన్నాళ్ళు నేను చేసిన పని ఏంటంటే, ఓ పక్కన ఈ సమస్య ఒక్కటే దాన్ని పరిష్కరించే వైపు పరిగెత్తేవాడిని. మిగతా రోజుకి 4-5 ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన మంచి పనుల్ని హైలైట్ చేసేవాడిని. ఏది ఇలాగ సేవల గురించి, భోజనాల గురించి, ఇట్లాంటి. అలాగే కళ్యాణం ఇవాళ రోజున పేదవాళ్ళైనా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, కొండపైనే పెళ్లి చేసుకోవచ్చు, ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు. పైగా పిల్లేళ్ళు, మెట్టెలు, మంగళసూత్రం టీటీడీ ఇస్తుంది మీకు బట్టలతో సహా. ప్లస్ పెళ్లికి అక్కడ పంతులు గారులు కూడా వాళ్ళే ఇస్తారు మనకి. పైగా మన వెనకాల వచ్చిన అటు 25 మంది ఇటు 25 మంది, ఇదివరకు ఇప్పుడు 50 మందినో అంటున్నారు. 100 మంది దాకా భోజనాలు కూడా పెడతారు అక్కడే వాళ్ళు. ఇలాంటి సదుపాయం ఎక్కడుందండి అసలు? ఏ మతంలో ఉంది? ఏ ధర్మంలో ఉంది?